సొసైటీ ఇచ్చిన దానికి జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా టివైఆర్ రాజ్ ఫౌండేషన్ గ్రంథాలయం విజ్ఞాన కేంద్రం గజ్వేల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీల స్థాపన చేయడం జరిగిందని టివైఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ టి రాజు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని టివైఆర్ రాజ్ ఫౌండేషన్ గ్రంథాలయం కేంద్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ కు అలవాటు పడిన తరుణంలో విద్యార్థులు తమ పాఠశాలలో టివైఆర్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి విద్యార్థి ఆ గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థి గ్రంథాలయానికి వెళ్లి చదువు అలవర్చుకుని విద్యాభ్యాసంలో జనరల్ నాలెడ్జ్ లో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక లైబ్రరీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటుగా నడుస్తూ ఉంది. దీంట్లో మనకు వేలాది పుస్తకాలు దొరుకుతాయి. అలాగే అనేక మ్యాగజైన్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత కేజీ నుండి పీజీ వరకు అవసరం ఉన్నటువంటి జనరల్ పుస్తకాలన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. గ్రూప్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 4, మిగతా రైల్వే సర్వీస్, అట్లా చాలా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇది. వాటికి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల నుంచి కూడా మన సెంటర్ నుంచి 5గురు సెలెక్ట్ అయినారు. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి క్యారెక్ట్ చేస్తాము. ఇక్కడ 1,50,000 కాపీస్ తీసే జిరాక్స్ మిషన్ కూడా ఉంది ఇక్కడ. అది కూడా మనకి ఇవన్నీ కూడా చాలా ఉచితంగానే చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే ముఖ్యంగా బ్యాక్ టు ది సొసైటీ, ఈ సొసైటీ నుంచి నేను పొందిన దాంట్లో కొంత తిరిగి సొసైటీకి ఇవ్వాలనేది, అది జ్ఞానాన్ని ఇవ్వగలిగితే శాశ్వతమైందనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా అనేక స్కూళ్ళలో కూడా లైబ్రరీలు పెడతా ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది కూడా ఆ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ముందుకు వస్తుంటుంది. దాంతోపాటుగా ఔత్సాహికులైనటువంటి ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లైబ్రరీని ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా మేము ఇప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కూడా మన టివైఆర్ లైబ్రరీ సెంటర్ ఒకదాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. అట్లా ప్రతి జిల్లాలో కూడా ఒక లైబ్రరీ ఓపెన్ చేయాలని మా ఇంటెన్షన్. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం